శ్రీ గోమాత్రే నమః. ఆదిశంకరాచార్య విరచిత మనీష పంచకంలోని 1వ శ్లోకం. సత్యాచార్యస్య గమనే కదాచిన్ముక్తిదాయకం కాశీక్షేత్రం ప్రతి సహ గౌర్యా మార్గే తు శంకరం అంత్యవేష్టధరం దృష్ట్వా గచ్చేతి చాబ్రవీత్ శంకరశ్చోపి చాండాలస్తం పునః ప్రాహ శంకరం. ఒకసారి కాశీలో శ్రీ శంకరులు గంగా స్నానం చేసి విశ్వనాథ దర్శనానికై వెళ్తుండగా ఒక చాండాలుడు అంటరానివాడు భార్యాసమేతుడై 4 కుక్కలతో కలిసి ఆదిశంకరులకు ఎదురుగా వచ్చారు. శంకరుని శిష్యులు అతన్ని చూచి అంటరాని వానివి, దూరంగా ఉండమని అరిచారు. ఆ అంటరానివాడు చిరునవ్వు నవ్వుతూనే, మీరు ఆచరించే అద్వైత సూత్రం ప్రకారం జీవాత్మ పరమాత్మ ఒకడే కదా, నన్ను ఎలా అడ్డు తప్పుకోమని అడుగుతున్నారు? నేను మీ పరమాచార్యానికి ఎలా భిన్నంగా ఉన్నాను? ఎలా నేను నా నుంచి దూరంగా వెళ్ళగలను అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ ఆదిశంకరుల వారు ఆ చాండాలుడు విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథునిగా గ్రహించి అతని ముందు సాష్టాంగపడి నమస్కరించి 5 శ్లోకాలను ఆసువుగా గానం చేశారు. వీటిని మనీష పంచకం అని పిలుస్తారు. మనీష అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనే కోరిక, ఆత్మజ్ఞానం తెలిసిన వారు. సత్యాచార్యస్య గమనే కదాచిన్ముక్తిదాయకం కాశీక్షేత్రం ప్రతి సహ గౌర్యా మార్గే తు శంకరం అంత్యవేష్టధరం దృష్ట్వా గచ్చేతి చాబ్రవీత్ శంకరశ్చోపి చాండాలస్తం పునః ప్రాహ శంకరం.